నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఎల్ఆర్ఎస్ ఎంతకు తేలదేమి ఇప్పుడు లక్షల మందిని వెంటాడుతున్న ప్రశ్న ఇది. దాదాపు 25.5 లక్షల మంది ఇందుకోసం దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో ప్రభుత్వ పిలుపు మేరకు 5 లక్షల మంది వరకు ఫీజులు చెల్లించి క్రమబద్ధీకరణకు ముందుకొచ్చారు. దరఖాస్తులు పెట్టుకున్న వారిలో ఫీజులు కట్టిన వారే తక్కువ మంది అనుకుంటే ఆ కొద్ది మందిలోనూ ప్రొసీడింగ్స్ అందింది మరికొద్ది మందికి మాత్రమే. వేలు లక్షల రూపాయల్లో డబ్బులు కట్టినా ఎటూ తేల్చకపోవడంతో వాళ్ళందరికీ ఎదురుచూపులే దిక్కవుతున్నాయి. మరోవైపు కనీస అవసరాలకు కూడా నిధులు లేక మున్సిపాలిటీలు మొహం వాచిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియలో ఎందుకిన్ని చిక్కుముళ్ళు? ఆగిన వాటి పరిష్కారం కోసం ఏం చేయాలి? ప్రభుత్వం విధానపరంగా క్లియర్ చేయాల్సిన అంశాలు ఏంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు పద్మనాభరెడ్డి గారు, సుపరిపాలన వేదిక కార్యదర్శి హైదరాబాద్ నుంచి, శ్రీనివాస్ చౌహాన్ గారు, భూ వ్యవహారాల న్యాయ నిపుణుడు హైదరాబాద్ నుంచి, పుల్లూరు సుధాకర్ గారు, పట్టణాభివృద్ధి వ్యవహారాల నిపుణులు వరంగల్ నుంచి. ముందుగా పద్మనాభరెడ్డి గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్కు 25.5 లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే అందులో డబ్బులు కట్టి క్రమబద్ధీకరణకు ముందుకొచ్చిందే 5 లక్షల మంది. వాటి పరిష్కారంలోనూ జాప్యం ఎందుకు? అంటే ఈ ఎల్ఆర్ఎస్ అనేది కొత్త విషయం కాదు. 2007లో ఒకసారి చేసినారు, 2015లో ఒకసారి జీవో ఇష్యూ చేసినారు, మళ్ళీ 2020లో కూడా చేసినారు. అంటే వాళ్ళన్నిటిది ఏంటంటే ప్రభుత్వము ఈ ఎల్ఆర్ఎస్ లేఅవుట్స్ ఏదైతే వాళ్ళు పెడుతున్నారో అన్ప్లాన్డ్గా, అంటే ఒక పద్ధతి ప్రకారం లేకపోవడం వలన సిటీ డెవలప్మెంట్ దెబ్బతింటుంది. కాబట్టి ప్రభుత్వమే వాళ్ళ నుంచి ఫైన్గా కలెక్ట్ చేసి అక్కడ డెవలప్మెంట్ చేస్తామన్నారు. దీంట్లో అర్థం ఏమీ లేదు. ఎందుకనంటే ఆల్రెడీ లేఅవుట్ అయిపోయింది, చిన్న చిన్న ఇరుకు రోడ్లు ఉన్నాయి, అలాగే కావాల్సినంత పబ్లిక్ స్పేస్ కూడా వాళ్ళు వదలలేదు. ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఎట్లా డెవలప్ చేస్తుంది? డబ్బు తీసుకొని మేము డెవలప్ చేస్తాము దాన్ని అంత అని చెప్పడం ఒకటైతే, ఇప్పుడు 2007, 2015లో ఇచ్చిన జీవోలలో ఏమన్నారంటే మీరు ఇంత ఫీజు కట్టినట్టయితే మేము రెగ్యులరైజ్ చేస్తామన్నారు. కొందరు కట్టినారు, రెగ్యులరైజ్ అయింది, ఇంకా కొందరు కట్టలేదు. ఇప్పుడు 2020లో ఇచ్చిన గైడ్లైన్స్లో ఏంటంటే మీరు రెగ్యులరైజ్ చేసుకున్నట్టయితే మీకు వాటర్ కనెక్షన్ ఇవ్వము, డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఇవ్వము, పవర్ కనెక్షన్ ఇవ్వము, ఈ మాదిరిగా బెదిరింపుడు అన్నమాట. దాంతో అప్లికేషన్స్కే కొన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే ఇండివిజువల్గా అప్లికేషన్ పెట్టుకుంటే రెగ్యులరైజేషన్కు ఆన్లైన్లో 1000 రూపాయలు ఛార్జ్ అన్నారు. అది కాక ఒక సంస్థ ఏదైతే ఆ భూమి లేఅవుట్ డెవలప్ చేసిన వ్యక్తి పెట్టుకున్నట్టయితే 10,000 రూపాయలు అన్నారు. ఇట్లా చాలామంది మీరు చెప్పినట్టుగా ఇప్పుడు 25 లక్షలకు పైబడి ప్రజలు అప్లికేషన్స్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత మేము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి ఇదేంది ప్రతి 4-5 సంవత్సరాలకు ఒకసారి లేఅవుట్ రెగ్యులరైజేషన్ అంటారు, దీనికి ఒక అంతం లేదా? మీరు ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళకు ఊతం ఇచ్చినట్టు అవుతుంది, మళ్ళీ వాళ్ళు ఇంకా రెగ్యులరైజేషన్కి అడుగుతారు. అదేగాక హైదరాబాద్ సిటీ తీసుకుంటే జోన్స్ చేసినారు. నివాసయోగ్యమైంది రెసిడెన్షియల్ జోన్ అన్నారు, ఆ పరిశ్రమలు ఉంటే ఇండస్ట్రియల్ జోన్ అన్నారు, కామన్ ఫెసిలిటీస్ ఉంటే కామన్ ఫెసిలిటీస్ జోన్ అన్నారు. ఇలా జోన్లు చేసి డెవలప్ చేసేటప్పుడు ఈ ఎల్ఆర్ఎస్ వచ్చేసి ఇండస్ట్రియల్ జోన్లోనో లేకుంటే కన్జర్వేషన్ జోన్లో ఉంటే ఆడ రెగ్యులరైజ్ చేస్తే అర్థమే లేదు ఈ జోనింగ్ కోసమని. ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అది బేసిక్గా తప్పిది. మేము హైకోర్టులో వెళ్ళాం, హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగా ఇదే ఇష్యూ మీద వేరే స్టేట్లలో కూడా వచ్చింది ఇది మాట్లాడితే ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ అని. సో దాని మీద సుప్రీంకోర్టు కేసు వెళ్ళింది, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఈ మధ్యనే కూడా మేము ప్రభుత్వాన్ని అడగడం జరిగింది, మరి మీరు మళ్ళీ ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ అంటున్నారు, మరి కేసు ఉంది కదా అంటే అవును సుప్రీంకోర్టులో ఉంది, మేము దానికి లోబడే ఆర్డర్ ఇస్తామంటారు. అంటే ఇంత దుర్మార్గం పని. అంటే లోబడి అంటే సపోజ్ మీరు డబ్బు కట్టించుకుంటారు, రెగ్యులరైజ్ అంటారు, తెల్లారి సుప్రీంకోర్టు వచ్చి ఇదంతా తప్పు అసలు రెగ్యులరైజ్ చేయొద్దంటే డబ్బు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? కోర్టులో కేసులు ఉన్నాయని చెప్పి 25 లక్షల మంది అప్లై చేసినా కానీ డబ్బు కట్టింది సుమారు 4-5 లక్షల మంది మాత్రమే. అంటే భరోసా లేకుండా పోతుంది. ప్రభుత్వం కూడా ఆ కేసును తొందరగా సుప్రీంకోర్టులో క్లియర్ చేయించుకొని ఈ ఎల్ఆర్ఎస్ పని ముందు పెట్టుకుంటే బాగుండేది. కానీ ఆ కేసు అట్లాగే ఉంది సుప్రీంకోర్టులో. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఎల్ఆర్ఎస్ అని తీసుకోవడము అది సబబు కాదు, మేము దాన్ని ఒప్పుకోవడం లేదు. రైట్. శ్రీనివాస్ చౌహాన్ గారు, మీకు తెలిసి ఎల్ఆర్ఎస్ పరిష్కార ప్రక్రియలో అధికారులకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు ఏంటి? మీరు మాట్లాడుతున్నంత వరకు దరఖాస్తుదారులు ఏమంటున్నారు? సార్, ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరైజ్ స్కీమ్. ప్లాట్లను క్రమబద్ధీకరణ చేయడం కోసము 2020లో
కేసీఆర్ ప్రభుత్వం ఒకసారి స్కీమ్ తీసుకొచ్చింది, కానీ ఆ అప్లికేషన్స్ అన్ని కూడా అక్కడే పెండింగ్ లో పడిపోయాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ ఎల్ఆర్ఎస్ పేరుతో మళ్ళీ అప్లికేషన్స్ ని స్వీకరించడం మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అని అంటే, గతంలో లేఅవుట్లు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఉదాహరణకు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక విలేజ్ లో ఒక ప్రాంతంలో 10 ఎకరాల భూమిని తీసుకొని లేఅవుట్ చేసింది అనుకోండి. లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మేసింది. ప్లాట్లు అమ్మే క్రమంలో ఆ 10 ఎకరాల తర్వాత కొంత భూమి ప్రభుత్వ భూమియో, లేకపోతే ఇనాం భూమియో, సీలింగ్ భూమియో, లేకపోతే చెరువులు కుంటల పరిధిలోకి వచ్చే భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను కూడా వీళ్ళు ఏం చేశారు అని అంటే, లేఅవుట్ లో భాగంగా అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి కొంత తక్కువ మొత్తంలో కొనుగోలు చేసేసి లేఅవుట్ లో మెర్జ్ చేసేసి ఆ భూములలో ఆ సర్వే నెంబర్లలో కూడా వీళ్ళు ప్లాట్ల నెంబర్లు కేటాయించి సబ్ రిజిస్ట్రార్లతో కుమ్మకైపోయి ఆ వాటిని ప్లాట్ల వారీగా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ఇప్పుడు ఆ కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చిన తర్వాత వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకుంటే అధికారులు ఏం చేస్తున్నారంటే ఆ సర్వే నెంబర్లని కూడా, కొన్ని దరఖాస్తులేమో ఈ సర్వే నెంబర్లని ఇనాం భూముల కిందికి వస్తాయని రిజెక్ట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఏమో ఇవి గవర్నమెంట్ భూములకు సంబంధించిన సర్వే నెంబర్లని రిజెక్ట్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలేమో చెరువులు కుంటల పరిధిలోకి వచ్చేస్తున్నాయని చెప్పి వాటిని రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ లో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఏంటంటే, ఏదైనా ఒక ప్లాట్ కి సంబంధించిన ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ వస్తే ముందుగా రెవెన్యూ అధికారులు, ఆ తర్వాత ఇరిగేషన్ అధికారులు వీరంతా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఈ లేఅవుట్ అప్రూవ్డ్ అయి లేకపోయినా ఖచ్చితత్వంగా ఉన్నది, దీనికి ఎన్ఓసి ఇస్తేనే డైరెక్టర్ గారు ఎన్ఓసి ఇస్తేనే, ఈ అధికారులు ఎన్ఓసి ఇస్తేనే డైరెక్టర్ గారు ఆ అప్లికేషన్ ని యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ క్రమంలో గతంలో కొనుగోలు చేసినటువంటి ఈ ప్లాట్ హక్కుదారులు, యజమానులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. సో వీళ్ళందరూ ఇప్పుడు సార్ మేము పలానా చోట ప్లాట్ కొన్నాము, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ పెట్టుకుంటే రిజెక్ట్ చేస్తున్నారు అని. సో వీరంతా దాదాపు 25 లక్షల అప్లికేషన్స్ ఎల్ఆర్ఎస్ లో క్రమబద్ధీకరణ చేయడం కోసం అప్లికేషన్ పెట్టుకుంటే 5 లక్షల మంది పేమెంట్లు చేశారండి. 5 లక్షల మంది అప్లికేషన్ దారులు పేమెంట్ చేశారు. ఇప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఈ మేజర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా ప్రభుత్వము పునఃపరిశీలన చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడో సీలింగ్ ల్యాండ్ కింద ఉన్న దాన్ని లేఅవుట్ లో మెర్జ్ చేసి రిజిస్ట్రేషన్ చేయడం వల్లనే కదా కొనుగోలుదారులు ప్రజలు కొనుగొన్నారు. ఇప్పుడు అది ఎల్ఆర్ఎస్ పరిధిలోకి రాదు, దాన్ని మేము రెగ్యులరైజ్ చేయలేము అని చెప్పి వాటిని రిజెక్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ రోజు సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేసి ఉండకపోతే వాళ్ళు కొనుగోలు చేసేవాళ్ళే కాదు కదా. సో ఇలాంటి సమస్యలు మేజర్ గా ఉన్నాయి. వీటిని కూడా ప్రభుత్వము పునరాలోచన చేయాలి, పరిశీలన చేయాలి, వీటికి ఒక ప్రత్యామ్నాయ మార్గం చూపించాలి. లేకపోతే చాలా మంది లేఅవుట్లలో గ్రామ పంచాయతీ లేఅవుట్ల నుంచి జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి లేఅవుట్లలో చాలా మంది ఈ రకంగా మోసపోయినటువంటి కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈ రోజు మన దగ్గరకు వస్తున్నారు, కేసులు ఫైల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సో కొంత లెంగ్తీ ప్రాసెస్ అయ్యేటట్టు ఉంది. సివిల్ ప్రొసీడింగ్ అంటే కొంత లెంగ్తీ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ సమస్య పరిష్కారం కోసము ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని నేను కోరుకుంటున్నానండి. రైట్ అండి. సుధాకర్ గారు, గ్రేటర్ వరంగల్ పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించిన ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? దరఖాస్తుదారులకు అధికారుల నుంచి ఎలాంటి సమాధానాలు వస్తున్నాయి? వరంగల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ అనేది చాలా నత్తనడకన సాగుతుంది, మందకొడిగా సాగుతుంది. ఉదాహరణకు కనుక మనం చూసినట్టయితే 2020 అక్టోబర్లో గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ని అనౌన్స్ చేసినప్పుడు అక్టోబర్ 31 దాకా గడువు పొడిగించినప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 1,58,000 అప్లికేషన్స్ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ రావడం జరిగింది. అందులో అప్పట్లో ఒక 10,000 దరఖాస్తులు మాత్రమే పరిష్కరించిందని చెప్పి కార్పొరేషన్ గణాంకాలు చెప్తున్నాయి. 1,47,000 అప్లికేషన్స్ అట్లాగే పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ తర్వాతి కాలం లోపల 2024లో ఈ 3 ఏళ్ళు సైలెంట్గా ఉన్న ప్రభుత్వం మళ్ళీ 2024లో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసి మళ్ళీ ఎల్ఆర్ఎస్ కావాలని అడిగినప్పుడు కూడా కొన్ని వేల దరఖాస్తులు వచ్చినాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటిది అని అంటే పాత 1,47,000 పెండింగ్తో పాటు ఇప్పుడు ఉన్నాయి కలిపి దాదాపుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 లక్షల పైన దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. సాంకేతిక సమస్యలు అంటున్నారు, సర్వర్ సరిగా పనిచేయడం లేదంటున్నారు. వెబ్సైట్లోకి వెళ్తే కనీసం మరి డాక్యుమెంట్స్ ఏదైనా అప్లోడ్ చేయకపోతే షార్ట్ ఫాల్ మెసేజ్ కూడా రావడం లేదు.
దాదాపు ఆ ఫీజుల కాల్కులేషన్ కూడా చాలా ఎక్కువ తక్కువలు జరుగుతున్నాయని కూడా మన ప్రజలు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. తర్వాత భూమి మార్కెట్ విలువల్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. మేము దీన్ని పరిష్కరించడం ఇప్పట్లో సులభం కాదు అని చెప్పి కార్పొరేషన్ నుంచి వాళ్ళకు సమాధానాలు వస్తున్నాయి. దాంతో 2 లక్షల మంది అప్లికెంట్స్ దాదాపుగా నిరాశ నిస్పృహలలో మునిగిపోయి ఉన్నారు. దాదాపుగా వరంగల్ చుట్టూ శివారు గ్రామాలన్నీ కూడా అనధికారిక వెంచర్లుగా మారిపోయినాయి. ఆ మారిపోయినప్పుడు కూడా దాన్ని పట్టించుకోలేదు, రిరాలో రిజిస్టర్ చేయలేదు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కావాలి అని అంటే మాత్రం చాలా భూములు మాత్రం మాకు తెలిసినంత వరకు వరంగల్లో మనకు చెరువులో కుంటలలో శిఖం భూములలో ఉన్నాయి. దాదాపు వరంగల్ నగరంలో అయితే కాలనీలే చెరువుల్లోకి వచ్చేసినాయి. దాదాపు ఒక 70-80 కాలనీలు చెరువుల్లో ఉన్నాయి. మరి ఇప్పుడు వాటికి దాదాపు కాలనీలకే ఎల్ఆర్ఎస్ లేని పరిస్థితి ఉంది. మరి పరిష్కారం చూస్తే అధికారులు మాత్రం పరిష్కారం చూపెట్టడం లేదు. మరి సిస్టంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు. జనరల్గా మనకు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ దరఖాస్తుల ప్రక్రియ అనేది 3 దశల్లో కొనసాగుతుంది. L1, L2, L3 అని. L3 కమిషనర్ స్థాయి. కానీ సిస్టంలోకి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అని అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా L1, L2 దరఖాస్తుని L3కి పంపించినప్పుడు అవి L3లో కనబడకుండా మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. అంటే ఇది మనకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ సాఫ్ట్వేర్ తయారు చేసింది. మరి ఈ మెకానిజంలో చాలా సమస్యలు ఉన్నాయి. అసలు వాళ్ళ అప్లికేషన్లు కూడా మనకు కమిషనర్ స్థాయిలో L3, L2లో కూడా కనిపించడం లేదు. అంటే రకరకాల సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. వరంగల్లో మాత్రం మరి దాదాపుగా 2 లక్షల అప్లికేషన్లు మాత్రం పెండింగ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దాదాపుగా 3 ఏళ్ళు జరిగింది. 1000 రూపాయలు కలెక్ట్ చేసిండ్రు 2020లోనే. 3 ఏళ్ళు గడిచినప్పటికి కూడా కనీసం మెసేజ్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఫోన్ కాల్ కూడా రాలేదు. ఆ వెరిఫికేషన్స్ కూడా చాలా లేట్ అవుతుంది. ట్రైన్డ్ పీపుల్ లేరు. ఎక్కువ భాగం ప్రైవేట్ సర్వేయర్ల మీద ఆధారపడుతున్నారు. ప్రైవేట్ సర్వేయర్లు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నారు. కానీ మరి వెరిఫికేషన్కి వచ్చేటప్పటికి ఏమైనా సమస్యలు వస్తే వాళ్ళు కూడా సాల్వ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ట్రైన్డ్ సర్వేయర్స్ లేకపోవడం, తర్వాత ప్రజలకి సరిగ్గా సూచనలు సలహాలు ఇవ్వగలిగే సాంకేతిక యంత్రాంగం లేకపోవడం కూడా ప్రజలకి ఈ సమస్యలు రావడానికి కారణం అవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. రైట్. పద్మనాభ రెడ్డి గారు, నిజానికి రాష్ట్ర పురపాలక శాఖ మార్చి 31లోపే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరిస్తామంది. అదే ఊపులో రిజిస్ట్రేషన్ల శాఖ ఎల్ఆర్ఎస్ కోసం ప్రత్యేక విండో కూడా ప్రారంభించింది. కానీ ఇంకా లేట్ ఎందుకు? అంటే ఇంకా దాంట్లో క్లారిటీ రావడం లేదు. ఇప్పుడే చెప్పినట్టుగా 3 లేయర్స్లో ఉంది. మొదలేమో ఫస్ట్ లేయర్లో ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చినప్పుడు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు సిస్టమేటిక్గా ఉన్నాయా లేదా అని చూడడము. రెండోదేమో ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ అనమాట. ఫీల్డ్లోకి పోయి అది నిజంగానే వాళ్ళ పట్టా ల్యాండా లేకుంటే చెరువులో ఉన్నదా, పార్క్లో ఉన్నదా, ప్రభుత్వ భూములు ఉన్నదా, ఇది చూడడం. థర్డ్ లెవెల్ లోపల అప్పుడు దాన్ని డిసైడ్ చేస్తారనమాట. సో ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ ఇంకా కావడం లేదు. అదే కాక సుప్రీంకోర్టులో ఎప్పుడైతే కేసు ఉందో అదొక భయం పట్టుకుంది వీళ్ళకు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి లేఅవుట్ ప్రోగ్రామ్ 2007 కానీ 2015 కానీ 2020 కానీ మొన్న 2024 ఇచ్చిన గైడ్లైన్స్లో ప్రతి దగ్గర ఏం చెప్పినారంటే ఈ యొక్క రెగ్యులరైజేషన్ నుంచి వచ్చే డబ్బు మేము అక్కడనే ఖర్చు పెడతామంటున్నారు. ఇంతవరకు ఏం చేయలేదు. ఇట్లా 4 సార్లు డబ్బు కలెక్ట్ చేసుకున్నారు కానీ ఏమీ చేయలేదు. అంటే లేఅవుట్ యొక్క ఉద్దేశము ఆ జీవోలల్లో గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే అక్కడ సరిగ్గా పద్ధతి ప్రకారం డెవలప్ కావడం లేదు కాబట్టి మేము మీ దగ్గర నుంచి ఆ బేసిక్ ఛార్జెస్ అని ఫైన్ అని చెప్పి ఆ డబ్బు తీసుకొని అక్కడ డెవలప్ చేస్తామంటున్నారు. అది జరగడం లేదు. డబ్బు మాత్రం తీసుకుంటున్నారు. సో అదేగాక ఆ సిస్టమ్ సరిగా పనిచేయడం లేదు. ఇప్పుడే చెప్పినారు వ్యక్తులు చెప్పినట్టుగా అది డబ్బు కట్టిన వాళ్ళకు కూడా మీ డబ్బు ముట్టిందని ఆ ఇంటిమేషన్ కూడా ఇచ్చే పరిస్థితులు లేనట్టుగా ఉంది. ఇది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏదైతే ఉందో ఎవరైతే తయారు చేసినారో వాళ్ళు ఒకసారి దాన్ని పరీక్ష చేసి సరిగ్గా ఎక్కడ మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి దాన్ని సరి చేసినట్టయితే బాగుంటుంది. లేనట్టయితే చాలామందికి డబ్బు కట్టేసి సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంకేమీ కావడం లేదన్నది ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క బేసిక్ ఛార్జెస్ అండ్ ఫైన్ ఏదైతే ప్రభుత్వం తీసుకుంటుందో ఆ లేఅవుట్ ఏదైతే చేసినాడు రియల్ ఎస్టేట్ ఆయన దగ్గర అది విల్ పాస్ ఆన్ టు ది పర్చేసర్స్. అంటే ధరలు ఇంకా పెరిగిపోతాయి. అప్పుడు ఏదో వాళ్ళు తెలిసో తెలియకనో డబ్బు ఖర్చు ఉంటారు. ఇప్పుడు రెగ్యులరైజేషన్ ఫీ ఏదైతుందో అది ఒక రియల్ ఎస్టేట్ ఓనర్ ఎవరైతే దాన్ని లేఅవుట్ వేసినాడో ఆయన ఉంచుకోడు, ఆయన వీళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు. రెండోది ఏంటంటే ఇప్పుడు భయపెట్టేది ఏంటంటే
మేము క్లియర్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము, అలాగే మున్సిపాలిటీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. మీరు ఈ లేఅవుట్ రెగ్యులరైజేషన్ చేసుకున్నట్టయితే మీ ప్లాట్లు రిజిస్టర్ కావు, మీకు ఇంటి పర్మిషన్ దొరకదు. ఈ మాదిరిగా చెప్పడం వల్ల చాలామంది డబ్బు కడుతున్నారు. అదర్వైజ్ కోర్టులో, హైకోర్టులో కేసు ఉంది, సుప్రీంకోర్టులో దీని చర్చ జరుగుతుంది. అటువంటప్పుడు ప్రభుత్వము మళ్ళీ డబ్బు కలెక్ట్ చేయడం అనేది మాత్రం సరి అయిన పద్ధతి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని పరిశీలించాలా. ఇదివరకు ఏదైతే డబ్బు కట్టినారో వాళ్ళకి ఏదో ఒక తోవ చూపించాలా, మిగిలిన వాళ్ళకి మాత్రం కలెక్షన్స్ ఆఫ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. శ్రీనివాస్ చౌహాన్ గారు, ఎల్ఆర్ఎస్కు సంబంధించి చాలా వరకు ఆగేవి దస్త్రాల్లో ఉండే తప్పొప్పుల కారణంగానే. వాటిల్లో జెన్యూన్ అనుకున్న వాటిని దరఖాస్తుదారులు ఎలా పరిష్కరించుకోవాలి? సార్, ఇప్పుడు లేఅవుట్ అప్రూవ్డ్ చేయడం కంటే ముందు ఆ ల్యాండ్ సర్వే నెంబరు, పట్టా భూమియా, ఏ భూమి, ఏ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ అనేది ముందు పర్మిషన్ తీసుకోవడం కంటే ముందే ఒక నిర్ధారణకు జరిగి తర్వాత రిజిస్ట్రేషన్ కు వెళ్తారు. ఆ క్రమంలోనే వీరు అప్పుడే ఇది రిజిస్ట్రేషన్ కాదు అని తొలగించి ఉంటే ఈ సమస్య ఇక్కడికి వచ్చేది కాదు. ఈ రోజు వీళ్ళంతా కొనుగోలుదారులంతా, ప్రజలంతా ప్లాట్లు కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళు సర్చార్జీలు చెల్లించి, ప్రభుత్వానికి సర్చార్జీలు చెల్లించి, వాళ్ళ కష్టార్జితం చెల్లించి ఒక ప్లాట్ కొనుగోలు చేసిన తర్వాత ఒక సామాన్యుడికి ఈ రోజు ఈ భూమి, ఈ ప్లాట్ ఎల్ఆర్ఎస్ పరిధిలోకి రాదు, దీనికి ఎల్ఆర్ఎస్ పర్మిషన్ ఇవ్వము అని అన్నప్పుడు ఒక సామాన్యుడు, ఒక కామన్ మ్యాన్, ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తి, ఒక ఉద్యోగి, ఒక చిన్న వ్యాపారస్తుడు ఎంతో నష్టపోతాడు సార్, ఎంతో నష్టపోతాడు. కాబట్టి ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పుడు 25% రాయితీ ఇచ్చి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ పెట్టుకోండి, మీ ఈ రాయితీ ద్వారా మీ భూమిని, మీ లేఅవుట్ ని మేము రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది, మంచిదే. కానీ దీనికంటే ముందు ఎన్నో తప్పులు దొరికాయి. ఆ తప్పులన్నిటిని సవరణ చేయాలంటే దాని మీద ఒక స్పెషల్ గా ఒక గైడ్లైన్స్ రిలీజ్ చేయడమా, లేకపోతే ఒక కమిటీని వేయడమా, చేసిన తర్వాతనే ముందుకెళ్ళాలి. ఒకవేళ దరఖాస్తు రిజెక్ట్ చేశారనుకోండి, వీళ్ళంతా కొంత సొమ్మును పే చేస్తున్నారు ప్రభుత్వానికి. ఎల్ఆర్ఎస్ లో భాగంగా కొంత అమౌంట్ ఎక్కువ మొత్తంలోనే చెల్లించేస్తున్నారు. ఇప్పుడు ఆ అప్లికేషన్ రిజెక్ట్ అవుతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి రీఫండ్ ఏ పద్ధతిలో చేస్తున్నారు, ఎంత కాలంలోపు చేస్తున్నారు, మరి ఆ ప్లాట్ పరిస్థితి ఏంది, కొనుగోలుదారుడు ఏమైపోతాడు? ఇలాంటి అనేక అంశాలను పరిశీలన చేసిన తర్వాతనే ఈ ఎల్ఆర్ఎస్ అనే అంశం మీద ముందుకెళ్తే బాగుండేది. కానీ ఇప్పుడు అనేక సమస్యలు ఎల్ఆర్ఎస్ చుట్టుకున్నాయి కాబట్టి అధికారులు కూడా సతమతం అవుతున్నారు. ఇరిగేషన్ అధికారులు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే కొన్ని ప్లాట్లు అయితే కుంటల పరిధిలోకి వస్తున్నాయి, చెరువుల పరిధిలోకి వస్తున్నాయి. వాటికి ఏ రకంగా ఎన్ఓసి ఇవ్వాలో వాళ్ళకు తెలియని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారు. కానీ ఆ రోజు రిజిస్ట్రేషన్ ఏ రకంగా జరిగింది, ఎవరు రిజిస్ట్రేషన్ చేశారు, ఇదంతా క్షేత్రస్థాయిలో జరగాలి. ఆ తర్వాత ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ ను ఆమోదం చేయడం అనేది చేయాలి. కానీ డబ్బుల కోసము, ప్రభుత్వానికి ఆదాయం కావాలన్న ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ చేస్తాము అని చెప్పి ముందుకొస్తే రేపు ప్రజలు చాలా మంది నష్టపోయే ప్రమాదం అయితే ఉంటుంది. అలాగే రీఫండ్ విషయంలో మాత్రము ఆచితూచి అడుగు వేయాలి. ఎందుకంటే లక్షలు ప్రజలు ఎల్ఆర్ఎస్ మీద చెల్లిస్తున్నప్పుడు తిరిగి వాళ్ళకి ఏ పద్ధతిలో ఎంత కాలంలోపు తిరిగి రిటర్న్ చేయాలో ఆ సిస్టమ్ ని కూడా డెవలప్ చేసుకోవాలి. 10% ప్రాసెస్ పేమెంట్ లో భాగంగా తీసేసుకొని మిగతా సొమ్మునంతా కూడా రిటర్న్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఏ పద్ధతిలో చేస్తారు, ఎంత కాలంలోపు చేస్తారు అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియపరిచే అవసరం ఉంటుంది. రైట్ అండి. సుధాకర్ గారు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కారం కాకపోవడం వల్ల మున్సిపాలిటీలను వేధిస్తున్న మరో సమస్య నిధుల కొరత. వాటి ద్వారా స్థానిక సంస్థలకు రావాల్సిన నిధుల పరిస్థితి ఏంటి అసలు? వాస్తవంగా చెప్పాలంటే మున్సిపాలిటీలు ఎల్ఆర్ఎస్ నిధుల మీద ఆధారపడడం కరెక్ట్ కాదు. ఎల్ఆర్ఎస్ అంటేనే అక్రమ నిర్మాణాలని సక్రమం చేయడం. వాస్తవానికి నగరాల్లో ఈ రోజున్న వరద ముంపు భయాలు కానీ, తర్వాత నగరాలు మనం కాంక్రీట్ జంగిల్స్గా మారిపోయి ఉష్ణద్వీపాలుగా మారడం కానీ, రకరకాల వాతావరణ మార్పులకు, పొల్యూషన్కు కారణంగానికి పూర్తిగా దాదాపుగా అక్రమ నిర్మాణాలే. దాదాపు కొన్ని లక్షల అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. హైదరాబాద్లో మనం చూసినట్టయితే దాదాపు 1,59,000 అక్రమ నిర్మాణాలు, నాలాలు, చెరువులు, కుంటల పైన ఉన్నాయని చెప్పి మనకు రిపోర్ట్స్ ఉన్నాయి. అప్పట్లోనే దాదాపు ఒక్క నాలాల మీదనే 28,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని కిర్లోస్కర్ కమిటీ చెప్పింది. అంటే ఇటువంటి అక్రమ నిర్మాణాలని ఎంకరేజ్ చేస్తూ ఎల్ఆర్ఎస్ కావాలని ఆ నిధుల మీద మున్సిపాలిటీ ఆశపడితే రేపు నగరాల భవిష్యత్తు ఏమవుతుంది? నగరాలు పూర్తిగా ఇప్పటివరకే అస్తవ్యస్తమైన అభివృద్ధి ఉన్నది. జోనింగ్ నిబంధనల్ని పాటించడం లేదు, ల్యాండ్ యూజ్ రెగ్యులేషన్స్ పాటించడం లేదు,
ల్యాండ్ డెవలప్మెంట్ నిబంధనల్ని పాటించడం లేదు, లేఅవుట్స్లో ఓపెన్ స్పేసులు కూడా వదిలిపెట్టడం లేదు. మరి రేపు పొద్దున ఇండస్ట్రియల్ జోన్లో, కమర్షియల్ జోన్లో, రెసిడెన్షియల్ జోన్ ఇటువంటిది ఇస్తే రేపు అది ఒకవేళ అది ఎల్ఆర్ఎస్లోకి కనుక వస్తే దాని పరిస్థితి ఏంటిది అది? కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏమైతే నగరాలు ఇప్పుడున్న పరిస్థితికి 90% అక్రమ నిర్మాణాలే కారణమని నీతి ఆయోగ్ నివేదికలు చెప్తున్నాయి. మరి ఈ అక్రమ నిర్మాణాలని నువ్వు సక్రమం చేస్తే రకరకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు చూడండి, ఇండస్ట్రియల్ జోన్లో కనుక రెసిడెన్షియల్ జోన్ని ఉన్న భూమి రెసిడెన్స్ వచ్చేలాగా మనకు ఎల్ఆర్ఎస్ కనుక కొన్ని ప్లాట్లు చేస్తే మాత్రం మరి అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాళ్ళు తట్టుకోగలుగుతారా? అలాగే మరి రిక్రియేషన్ జోన్లో కనుక, హెరిటేజ్ జోన్లో కనుక రెసిడెన్షియల్ జోన్స్ ఇస్తే రెసిడెన్షియల్స్కి పర్మిషన్ ఇచ్చి ఆ ప్లాట్లను ఎల్ఆర్ఎస్ చేస్తే మరి వాటి ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి అవకాశం ఎక్కడుంది? నగరాలకున్న ఈ అస్తవ్యస్త పరిస్థితికి అక్రమ నిర్మాణాలే కారణం. అటువంటప్పుడు ఎల్ఆర్ఎస్ నిధుల మీద ఆధారపడడం మున్సిపాలిటీ అనేది కరెక్ట్ కాదు. ఆ విషయం మర్చిపోవాలి. పూర్తిగా తన స్వంత ఆదాయం మీద ఆధారపడే అవకాశం మున్సిపాలిటీలకు ఉండాలి. వాస్తవానికి మున్సిపాలిటీలకు ఇన్కమ్ లీకేజ్ బాగా జరుగుతుంది. ట్రేడ్ లైసెన్సుల్లో అవినీతి ఉంది. ట్రేడ్ లైసెన్సుల్లో రావాల్సిన బకాయిలు రావడమే లేదు. ఇప్పుడు ఉదాహరణకు వరంగల్లో చూస్తే 2,50,000 హౌస్ ఆస్తి ప్రాపర్టీస్ ఉంటే మీకు అలా దాదాపుగా ఒక 70-80% మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు అవుతుంది. కొన్ని ఇయర్స్లో 50% కూడా వసూలు కావడం లేదు. ట్రేడ్ లైసెన్సెస్లో అవినీతి ఉంది. తర్వాత మనకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన బకాయిలు, లైబ్రరీ నుంచి రావాల్సిన లైబ్రరీకి చెల్లించగా మిగిలిన అమౌంట్, తర్వాత రకరకాలుగా పన్నేతర ఆదాయాన్ని మున్సిపాలిటీలు పెంచుకోవాలి తప్ప ఎల్ఆర్ఎస్ నిధుల మీద ఆధారపడడం మాత్రం కరెక్ట్ కాదు. అలాగే ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తుంటాయి, మాకు రావాల్సిన నిధులు ఇవ్వడం లేదు, మాకు రావాల్సిన గ్రాంట్లు రావడం లేదని. కానీ ఇవే రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలకు ఎటువంటి నిధుల్ని, గ్రాంట్లని మంజూరు చేయడం లేదు. అది జనరల్ ఫండ్ అయినా, స్పెషల్ అసిస్టెన్స్ ఫండ్స్ అయినా, SC/ST ఫండ్స్ అయినా కూడా చాలా డిలే జరుగుతున్నది. సరైన సమయాన్ని కూడా ఫండ్స్ రాక మున్సిపాలిటీలు ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోతున్నాయి. కాబట్టి మున్సిపాలిటీలు వాస్తవంగా ప్రభుత్వం నుంచి నిధులు రావాలి. అందుకు మున్సిపాలిటీలకు ప్రభుత్వాల బడ్జెట్లో ఏ మున్సిపాలిటీకి ఎంత అనేది జనాభాను బట్టి కేటాయించాలి. అట్లాగే మున్సిపాలిటీలు కూడా స్వంత ఆదాయంతో ఎదగాలని చూడాలి. టౌన్ ప్లానింగ్ మీద ఆధారపడి మనకు ప్రాపర్టీస్ ట్యాక్స్ కూడా మంచిగా వసూలేటట్టు చూడాలి. తర్వాత బిల్డింగ్ రెగ్యులేషన్స్ పాటించడం ద్వారా మాత్రమే మరి రకరకాలుగా మరి ఇటు వ్యాపార పద్ధతుల్ని ప్రోత్సహించడం ద్వారా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోత్సహించడం ద్వారా డెవలప్మెంట్ చేసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా అది మున్సిపాలిటీ స్వయం సమృద్ధికి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎల్ఆర్ఎస్ నిధుల మీద ఆధారపడడం మంచిది కాదని చెప్పి పౌరులుగా మేము భావిస్తున్నాం. పద్మనాభరెడ్డి గారు, దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు ఎదుర్కొంటున్న మరొక సవాల్ కొన్నింటి లేఅవుట్ మ్యాప్లు, రెవెన్యూ దస్త్రాలు సరిగా అందుబాటులో లేకపోవడం. వాటికి ఎవరిది బాధ్యత? అంటే ఇంతకంటే మొదలు ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఎల్ఆర్ఎస్ మీద. అయితే ఇంతకుముందు మిత్రుడు చెప్పినాడు బిల్డింగ్ రెగ్యులరైజేషన్, అది BRSN సెపరేట్గా ఉంది. దానికి ఇప్పుడు ఎల్ఆర్ఎస్కు సంబంధం లేదు. వారు చెప్పినట్టుగా మున్సిపాలిటీస్ కానీ లోకల్ బాడీస్ ఈ ఎల్ఆర్ఎస్, BRS ఈ యొక్క పెనాల్టీ మీద ఆధారపడకుంటే మంచిది. ఇది అవసరం కూడా లేదు. సో ఇప్పుడు మీరు చెప్పేదానికి ఏంటంటే, సిస్టమ్ మన రికార్డ్స్ అన్నీ కూడా సరిగా, రెవెన్యూ రికార్డ్స్ సరిగా లేవు. ట్యాంక్స్ ఉన్నాయి రకరకాలుగా. హైదరాబాద్ నగరంలో తీసుకుంటే సుమారుగా ఒకప్పుడు 1800 ట్యాంక్స్ అన్నారు. అవి కుదించి 360 అన్నారు. ఇప్పుడు 100 కూడా లేవు. ఈ ట్యాంకులలో చాలా మట్టుకు కన్ఫ్యూజన్ ఉంది. అంటే దాని యొక్క ట్యాంక్ మెమోయిర్స్ అంటారు, అంటే దాని జీవిత చరిత్ర, ఎప్పుడు కట్టినారు, ఎంత ఏరియా అని. ఈ యొక్క లేక్స్ డివిజన్ అని ఉంది హైదరాబాద్లో, వాళ్ళు బౌండరీస్ ఫిక్స్ చేసినట్టయితే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఇప్పుడు రేరా వాళ్ళు కూడా పోయి ఆ ట్యాంకులలో ఇండ్లు ఉన్నాయని చెప్పి కూలగొడుతున్నారే, ఆ సమస్య కూడా వచ్చేది కాదు. అంటే రికార్డ్ సరిగా లేవు, సిస్టమ్ కూడా సరిగా డెవలప్ చేసుకోలేదు. ఏదో ఆ రెవెన్యూ మీద కన్నులు పెట్టి ఎంత వస్తే అంత తీసుకుందామన్న ఉద్దేశంతోనే ఈ యొక్క లేఅవుట్ రెగ్యులరైజేషన్ అన్న స్కీమ్ ముందుకు వచ్చిందే తప్ప, సిస్టమేటిక్గా సిటీని డెవలప్ చేద్దాము, ప్లాన్డ్ సిటీగా చేద్దాము, విశాలమైన రోడ్లు ఉండాలి అనేది ఆ ఉద్దేశంతో వచ్చింది కాదు. కేవలము ఈ యొక్క భూముల ధరలు బాగా పెరిగిపోయినాయి. ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళే ఎందుకు దీంట్లో లాభం పొందాలా, ప్రభుత్వం కూడా లాభం తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్స్ వచ్చినాయి. మొత్తానికి ఎవ్వరు కూడా దీంతో సాటిస్ఫై లేరు. డబ్బు కట్టిన వాళ్ళు కూడా సాటిస్ఫై లేరు. ప్రభుత్వం కూడా ఏం చేయాలనో తెలియడం లేదు. అధికారులు కూడా
ఇది తలలు పట్టుకొని కూర్చున్నారు. ఒక దిక్కేమో కోర్టులో కేసులు, రెండోదేమో సిస్టమేటిక్గా కట్టిన వాళ్ళు ఎంత కట్టినారనేది తెలియడం లేదు. ఫీల్డ్ లెవెల్లో అంటే సెకండ్ స్టేజ్లో ఈ మున్సిపాలిటీ, ఇరిగేషన్ అండ్ రెవెన్యూ అధికారులు ఆ లేఅవుట్కి అప్లై చేసిన వాళ్ళు తీసుకొని ఫీల్డ్లో ఇన్స్పెక్షన్ చేయాలి. చేస్తున్నప్పుడు వాళ్ళకు రకరకాల సమస్యలు వస్తున్నాయి. దీని మీద ఇంతకు మొదలే మిత్రుడు చెప్పినట్టుగా అధికారులు కూర్చొని ఏం చేయాలన్నది ఆలోచించాలా. ప్రజలు డబ్బు కట్టిన వాళ్ళకి మాత్రము కష్టం లేకుండా, అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా సమస్యకు పరిష్కారం కనుగొంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పద్మావరెడ్డి గారు, డెవలప్మెంట్ అథారిటీస్ వచ్చి కూడా చాలా ఏళ్ళు అయిన తర్వాత కూడా రెవెన్యూ దస్త్రాలు సరిగా అందుబాటులో లేకపోవటం, ఎవరిది బాధ్యతగా గుర్తించాలి? దీనికి బాధ్యులు ఎవరు? అంటే ఇప్పుడు మనం చూసినాం, ధర్ని అని తీసుకొచ్చినారు మధ్యలో, దాంతో ఎంతో ఇబ్బందులైనాయి. ఉదాహరణకు ఒక సర్వే నెంబర్ ఒక 150 ఎకరాలు ఉంటే దాంట్లో ఒక ఎకరము లిటిగేషన్లు ఉంటే వాళ్ళు తెలిసి తెలియక మొత్తం 150 ఎకరాలు అండర్ లిటిగేషన్ అన్నారు. ఈ మాదిరిగా ఏదైతే కంప్యూటర్ ఆపరేట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా ఫీడ్ చేయలేదు సిస్టమ్ లోపల. దాంతో ధర్నీతో ఎంతోమంది అవస్థపడ్డారు. ఇప్పుడు ధర్ని తీసేసేసి కొత్తగా భూభారత్ అని పెట్టినా కానీ అది పెద్దగా ఇంకా చట్టం ఇప్పుడిప్పుడే వచ్చింది, పెద్దగా ఇంకా అమల్లోకి రాలేదు. సో ఇది సిస్టమ్ హైదరాబాద్ స్టేట్ లోపల ఒకటేంటంటే పాతకాలం నుంచి రికార్డ్స్ అన్నీ కూడా మొన్నటి వరకు అంటే 1965 వరకు కూడా ఉర్దూలో ఉండే, అంకెలేమో అరబ్బీ పార్సీలో ఉండే. చాలామందికి తెలియలేదు అది. అట్లాగే పెద్ద ఎత్తున భూములు అంటే షికార్గాస్ అని పెట్టేది, అంటే ఆ నవాబులు వాళ్ళ హంటింగ్ కోసమని హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ల్యాండ్స్ వాళ్ళు ఇచ్చేసినారు. అట్లాగే కొన్ని ఎవాక్యూ ప్రాపర్టీ అంటారు, అంటే పోలీస్ యాక్షన్ అయినప్పుడు కొందరు నవాబులు దేశాన్ని విడిచి పారిపోయినారు, ఎన్మీ ప్రాపర్టీ అంటారు లేదా ఎవాక్యూ ప్రాపర్టీ అంటారు. దాని మీద కూడా రకరకాలుగా ట్యాంపరింగ్ జరిగింది. తర్వాత భూదాన్ ల్యాండ్స్ ఉన్నాయి. భూదాన్ ల్యాండ్స్ కూడా రికార్డ్స్ అన్నీ తారుమారు చేసేసి అన్ని పట్టాలు చేసుకున్నారు, లేఅవుట్లు అయిపోయినాయి, బిల్డింగ్లు కూడా కట్టినారు. ఇప్పుడు ఆ రికార్డ్స్ అన్నీ తీస్తుంటే ఎవరికీ అర్థం కావటం లేదు ఏం చేయాలనో చెప్పి. కొన్ని సందర్భాల్లో అధికారులు, కొందరు ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా మనం చూసినాం, పేపర్ల వార్తలు వచ్చినాయి, భూదాన్ ల్యాండ్స్ మీద వాళ్ళు ఒక పార్టీకి సపోర్ట్ చేయడానికని రెగ్యులరైజ్ చేసిన విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఒక పెక్యులియారిటీ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా నైజాం పీరియడ్లో రికార్డు సరిగా మెయింటైన్ చేయలేకపోవడం వలన ఈ సమస్యలు వస్తున్నాయి. దీనికి ఒక సిస్టమేటిక్గా చేస్తే బాగుంటుంది. కానీ ఒకళ్ళు వచ్చి ధర్ని అని, ఇంకొక పార్టీ వచ్చి భూభారతి అని, తెల్లారి ఇంకేదైనా పార్టీ వచ్చినట్టయితే ఇంకేదో అని, ఇలా రకరకాలుగా చట్టాలు మారుస్తూ పోతున్నట్టయితే ఇబ్బందులు ఎదురవుతాయని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. అలాగే శ్రీనివాస్ చౌహాన్ గారు, ఎల్ఆర్ఎస్ను ప్రాథమిక స్థాయిలో తిరస్కరిస్తే అప్లైట్ కమిటీలో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు చెప్పారు. అది ఎలా? ప్రజల్లో దానిపై అవగాహన ఉందా? రైట్. దానికంటే ముందు నేను ఒక విషయం వివరించాలనుకుంటాను సార్. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనే ఒక స్కీము 2020లో తెచ్చిన, 2025లో ప్రభుత్వం తీసుకొచ్చిన, దాని ఉద్దేశం ఏంటి? క్రమబద్ధీకరణ కానటువంటి లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో వాటిని క్రమబద్ధీకరణ చేయడము, చట్టబద్ధత కల్పించడం. సరే, ఆ లేఅవుట్లకైతే అప్రూవ్డ్ లేవు, ఆ లేఅవుట్లు ఎక్కడ పడితే ఎక్కడ ప్లాట్లుగా అమ్ముకున్నారు అని చెప్పి వాటికి క్రమబద్ధీకరణ చేస్తున్నారు. కానీ ఇప్పటి నుంచి జరిగే లేఅవుట్లకైనా సరైనటువంటి మార్గదర్శకాలు, గైడ్ లైన్స్ తోని పర్మిషన్స్ ఇస్తున్నారా అంటే ఇప్పటికీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో, సాధారణంగా ఒక లేఅవుట్ రూపకల్పన చేయాలంటే ముందుగా అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో అది కూడా పట్టా భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను నాలా యాక్ట్ 2005 ప్రకారంగా నాలా కన్వర్షన్ చేసిన తర్వాత లేఅవుట్ అప్రూవ్డ్ తీసుకొని, రేరా పర్మిషన్ తీసుకొని, ఆ తర్వాత ప్లాట్ల వారీగా అమ్మాలి. ఈ ప్లాట్ల వారీగా అమ్మే క్రమంలో ఏ లేఅవుట్ అయితే రూపకల్పన చేసినారో అక్కడ రోడ్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజు అనేక సౌకర్యాలు కల్పించి ఆ ప్లాట్లను అమ్మాలి, ప్రజలకు నష్టం లేకుండా చేయడం. రేరా కూడా ఎందుకు ఏర్పడింది? కొనుగోలుదారుడికి నష్టం ఏర్పడకుండా కొనుగోలుదారుడి యొక్క సంక్షేమం కోసమే రేరా ఏర్పడింది. కానీ ఇప్పటికీ కొన్ని లేఅవుట్లలో ప్రభుత్వ భూములు ఉన్నాయి, భూదాన్ భూములు ఉన్నాయి, ఎండోమెంట్ భూములు ఉన్నాయి, చెరువులు, కుంటలు, సర్వే నెంబర్లు కూడా లేఅవుట్లలో ఉన్నాయి సార్. ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి అట్లా. మరి ఇప్పటికీ వీటిని కూడా
సరైన గైడెన్స్ తోని లేఅవుట్ల రూపకల్పన చేయకుండా ముందుకెళ్తే మళ్ళీ ఒక 5-6 years తర్వాత మళ్ళీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చి మళ్ళీ ప్రజలను ఇబ్బంది పెట్టడమే అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ ఏ లేఅవుట్లు అయితే ఇప్పుడు రూపకల్పన చేస్తున్నారో, ఏ రియల్ ఎస్టేట్ సంస్థ లేకపోతే ఏ వ్యాపారస్తులు చేస్తున్నారో లేఅవుట్ ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత మాత్రమే ఆ లేఅవుట్లకు అప్రూవ్ చేయాలి. లేకపోతే కొనుగోలుదారుడు, ఒక సామాన్యుడు, ఒక కామన్ మ్యాన్ నష్టపోతున్నాడు. అదేవిధంగా ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ ధరణిలో సర్వే నెంబర్ల పేరుతోని పట్టదారు ఎవరు, అనుభవదారుడు ఎవరు అనే కాలమ్స్ ఉన్నాయి. గతంలో అనుభవదారుడు ఉండేది, ఇప్పుడు తీసేశారు. ఇప్పుడు పట్టాదారుడు ఎవరు అని అతనికి ఒక పట్టా ఇష్యూ చేయడం అనేది జరిగింది. అయితే అగ్రికల్చర్ ల్యాండ్ ని కూడా గుంటల వారీగా అమ్ముకుంటూ అక్కడ ఒక లేఅవుట్ ఎస్టాబ్లిష్ చేసినారు. సో వాటి మీద కూడా క్షేత్రస్థాయి పరిశీలన లేదు. రేపు వాటిని ఏ రకంగా క్రమబద్ధీకరణ చేస్తారు, ఏ రకంగా వాటి మీద ఇళ్ల నిర్మాణం చేసుకోవాలి, ఏ రకంగా ప్రజలు కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ఏ రకంగా ఇళ్ల నిర్మాణం చేసుకొని ముందుకు ప్రాసెస్ ని తీసుకువెళ్ళగలుగుతారు. సో ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడే వాటిని సరిచేయకపోతే రేపు మళ్ళీ సేమ్ ఇలాంటి ఎల్ఆర్ఎస్ పరిస్థితి వస్తుంది. కాబట్టి వాటిని కొంత క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎక్కడిదక్కడ నిఘా పెడుతూ ఏ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూములు పట్టా భూములు, ఏ భూములకు హక్కులు ఉన్నాయి, ఏ భూములకు హక్కులు లేవు అనే నిర్ధారణ చేసిన తర్వాత మాత్రమే లేఅవుట్లకు అప్రూవ్ చేయాలి. ఇక ఎల్ఆర్ఎస్ విషయానికి వస్తే వీళ్ళు దరఖాస్తు కనుక రిజెక్ట్ చేస్తే ఒక అప్పిలేట్ కమిటీ అనేది నియమిస్తున్నాము, అక్కడికి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకొని తిరిగి పునఃపరిశీలన చేసుకునే వెసులుబాటు మీకు ఇస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సర్వే నెంబరు, భూదాన భూమికి సంబంధించిన సర్వే నెంబర్ ఉంది. ఇప్పుడు ఆ భూదాన భూమిలో ప్లాట్ కొనుగోలు చేశారు. ఇప్పుడు దాన్ని మార్చగలుగుతుందా మరి అప్పిలేట్ కమిటీ? మార్చలేదు కదా సార్. 1954 పాని నుంచి ఇప్పటి వరకు ఆ భూమి యొక్క క్లాసిఫికేషన్ భూదాన్ ల్యాండ్ అని ఉంటది, లేదా గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంటది. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ల్యాండ్ ని, ఆ భూదాన్ ల్యాండ్ యొక్క క్లాసిఫికేషన్ ని, ఆ భూమి యొక్క స్వభావాన్ని మార్చలేరు కదా. మరి దానికి ఏ రకమైనటువంటి గైడ్లైన్స్ తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తారు? ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, ఏ ఒక చిన్న గ్రామానికో ఒక చిన్న పట్టణానికో ఉన్న సమస్య కాదు ఇది. కాబట్టి వీటి మీద చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత గైడ్లైన్స్ తీసుకొచ్చి ప్రజలకు నష్టం లేకుండా చేయాలి. ఎందుకంటే లక్షలు వేచించి ప్రజలు కొనుగొన్నారు కాబట్టి ప్రజలకు నష్టం లేకుండా చేస్తేనే మంచిదని నా భావన. అంటే అప్పీల్ ఎలా చేసుకోవాలనే దాని మీద మీరు ఏం క్లారిఫికేషన్ ఇస్తారు? వాళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మనం పర్చేజ్ చేసినప్పుడు లింక్ డాక్యుమెంట్స్ కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి సేల్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఈ డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్లు అన్ని కూడా మనం రీసబ్మిట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు క్షేత్రస్థాయిలో అంటే ఎక్కడైతే పొజిషన్ ఉందో, ప్లాట్ పొజిషన్ ఎక్కడైతే ఉందో అక్కడ రావాలి. అక్కడ ఉన్నటువంటి అధికారులతో వీళ్ళు చర్చలు జరగాలి, సర్వే మ్యాప్లను తీసుకోవాలి, గ్రామ నక్షను తీసుకోవాలి. ఇది ఇలా చాలా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే ఆ సర్వే నెంబరు దేని పరిధిలోకి వస్తుందనేది తెలుస్తుంది. కానీ ఆ క్లాసిఫికేషన్ ల్యాండ్ అయితే మార్చలేరు, ఎందుకంటే గతంలో ఒక తప్పిదం జరిగింది. ఇప్పుడు ఆ 1954 పానీలో చూస్తే ఆ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ చాలా స్పష్టంగా ఉంటుంది సార్. గవర్నమెంట్ ల్యాండ్ లో ప్లాట్లు చేశారు సార్, గవర్నమెంట్ ల్యాండ్ లో లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మారు. రైట్ అండి, ఓకే. సుధాకర్ గారు, నిజానికి ఈసారి పూర్తి సాంకేతికత సాయంతో దరఖాస్తులు పరిష్కరిస్తామన్న ప్రభుత్వం పేమెంట్ అయిందంటే చాలు అన్ని క్లియర్ ఉంటే 24 గంటల్లో ప్రొసీడింగ్స్ అన్నది. ఇప్పుడు లోపాలు చక్కదిద్దడంలో మాత్రం ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది? వాస్తవంగా చెప్పాలంటే ఒక విషయం నేను స్పష్టం చేస్తున్నా, అక్రమ లేఅవుట్లో ఉన్న స్థలాలతోనే అక్రమ నిర్మాణాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. చాలా వరకు బిల్డింగ్ పర్మిషన్ తీసుకోకుండా కట్టిన నిర్మాణాలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. వాటితోనే నగరాలు నాశనం అవుతున్నాయి అనేది నేను మరోసారి స్పష్టం చేస్తున్నా. పోతే మీ ప్రశ్న విషయానికి వస్తే, సాంకేతికత అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు సమస్య పరిష్కారంలో విఫలం కావడానికి కారణం వాస్తవంగా చెప్పాలంటే ఒక కమిట్మెంట్ అంటూ లేకపోవడమే, ఒక రకమైన ఉదాసీనత, అలసత్వమే. మీరు చూడండి, 2020లో 1000 రూపాయలు కట్టించుకున్నారు, 3 ఏళ్ల తర్వాత కూడా కనీసం దాన్ని ఊసే ఎత్తలేదు. అంటే ఇప్పుడు దాదాపు సెంటర్ ఫర్ గుడ్ గవర్నమెంట్స్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసినప్పటికీ కూడా ఆ సాఫ్ట్వేర్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. అవి పరిష్కరించలేక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు, ప్రజలు బాధపడుతున్నారు. అంటే ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ఒక మంచి ఎక్స్పర్ట్స్ టీం కావాలి, సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించే సాంకేతిక యంత్రాంగం అయితేనే మాత్రమే
ఈ సమస్యల్ని పరిష్కరించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ను వేగవంతం చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉండాలి. ఫస్ట్ వాళ్ళ ఉద్దేశం ఎంతసేపు డబ్బులు వస్తాయి, ఆ పేమెంట్ తీసుకుంటే తర్వాత మనకు ఈయన ప్లాట్ ఎల్ఆర్ఎస్ చేసిన ఎక్కడ పోయినా పర్వాలేదన్న ఫీలింగ్లో ప్రభుత్వం ఉన్నట్టు మనకు ఈ 5-6 ఏళ్ల చరిత్ర మనకు చెప్తూనే ఉంది. వాళ్ళకు రెవెన్యూ ఇంపార్టెంట్, పేమెంట్ మాత్రమే ఇంపార్టెంట్. పేమెంట్ చేసిన తర్వాత మీకు కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడున్న ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో మొత్తం ఫీజు కట్టించుకున్న తర్వాత కూడా ప్రొసీడింగ్స్ ఇష్యూ చేయని సంఘటనలు వేల కొద్దీ ఉన్నాయి. వేల కొద్ది దరఖాస్తులు ఉన్నాయి. ప్రొసీడింగ్స్ ఇంతవరకు ఇష్యూ చేయలేదు. వాటికి అసలు వాటి పొజిషన్ ఏమైందో తెలియక మనకు వీళ్ళు తలలు పట్టుకుంటున్నారు చాలామంది మనకు ఈ ఎల్ఆర్ఎస్ అప్లై చేసిన వాళ్ళు. అటువంటి పరిస్థితి ఉంది. అంటే పేమెంట్ ఇంపార్టెంట్గా చూస్తున్నారు తప్ప మరి ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని కూడా ఆలోచించగా రకరకాల సాంకేతిక సమస్యల్ని అధికారులు ముందుకు తెస్తున్నారు. అవే ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్న సమయం లోపల ఈ సాంకేతిక సమస్యని పరిష్కరించడం వాస్తవానికి పెద్ద కష్టమేం కాదు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశలో ఆలోచించి సాఫ్ట్వేర్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించి ఒక నూతనమైన ఆవిష్కరణ కనుక తీసుకొని వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేసి ప్రజల సమస్యను పరిష్కరించగలుగుతుందని చెప్పి నేను భావిస్తాను. పద్మనాభ రెడ్డి గారు, మీరు పరిశీలించినంత మేరకు ప్రస్తుతం జీహెచ్ఎంసీ మొదలు రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అభివృద్ధి కార్యక్రమాల్లో అవి ఎక్కడున్నాయి? అంటే ఇప్పుడు మనకు రాజ్యాంగంలో చెప్పినారు ఏంటంటే కేంద్రంలో ఆ యొక్క ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో దాన్ని రాష్ట్రాలకు పంచడానికి ఒక ఫైనాన్స్ కమిషన్ అని ఉంటుంది 5 ఏళ్ల పరిధితోని. ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ ఉంది. వాళ్ళు చక్కగా ఏ రాష్ట్రాల లోపల డెవలప్మెంట్ ఇండెక్స్ చూసి ఏ రాష్ట్రానికి పర్ క్యాపిటా ఎంత కావాలన్నది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓవరాల్గా కిందటిసారి 42% కేంద్ర పన్నుల్లో వాటాలు రాష్ట్రాలకు ఇచ్చినారు. ఇప్పుడు 50% అడుగుతున్నారు. ఇక రాష్ట్రాలకు వచ్చినప్పుడు రాష్ట్రంలో కూడా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అని ఉంటుంది. అయితే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఆ కమిటీని నిర్ణయించలేదు. అప్పుడు మేము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి హైకోర్టు వెళ్ళి ఫైనాన్స్ కమిషన్ కావాలా స్టేట్కు, గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు అన్యాయం జరుగుతుందన్నప్పుడు హైకోర్టు ఆర్డర్ మీద ఫైనాన్స్ కమిషన్ పెట్టినారు. వాళ్ళు కొన్ని జిల్లాలు తిరిగి కొందరితో డిస్కస్ చేసి ఒక రిపోర్ట్ పంపినారు. రాష్ట్రంలో వచ్చే ఆదాయంలో ఇంత భాగము గ్రామ పంచాయతీలకు ఇవ్వాలని దాన్ని తొక్కిపెట్టినారు. ఎన్నిసార్లు అడిగినా కానీ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి సుమారుగా 12 సంవత్సరాలైనా ఇప్పటి వరకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్ ఏమి ఇచ్చినారు, రాష్ట్రం యొక్క బడ్జెట్ల నుంచి ఈ గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు ఎంత డబ్బు పోవాలన్నది తొక్కిపెట్టేసినారు. ఎవరికి తెలియదు. ఏదో పాలకులు దయాదాక్షిణ్యాలు కలిసి మేము ఇక్కడ ఈ గ్రామ పంచాయతీకి ఇంత డబ్బు ఇస్తున్నాం లేదా ఈ జిల్లా పరిషత్కి ఇంత ఇస్తున్నాం అని చెప్తే తప్ప డబ్బు రావటం లేదు. ఇంకోటి ఏంటంటే మన దగ్గర సుమారుగా 2 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ లేవు. కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ఇక్కడ ఎలక్టెడ్ బాడీ ఉంటేనే వాళ్ళు పంపుతారు, లేకుంటే లేదు. వాళ్ళు పంపే డబ్బు రావడం లేదు. స్టేట్ గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి బాగాలేక గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇస్తలేదు. ఇది ఇలా ఉంటే అంతకు మొదలు ఎన్నికల కంటే మొదలు పనులు చేసిన వాళ్ళు సర్పంచెస్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు కూడా బకాయిలు పడ్డారు. వాళ్ళు రోజు రోడ్ల మీదకి ఎక్కుతూ ఉన్నారు. ఈ విధంగా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్స్కు ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. అంతా ఎమ్మెల్యేల రాజ్యం అయిపోయింది. అంటే ఎమ్మెల్యే చెప్తేనే అక్కడ ఫండ్స్ వస్తాయి. ఇది ఎందుకు అంటున్నానంటే 2024 లోపల రాష్ట్ర ప్రభుత్వము ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి 10 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. సుమారుగా 1190 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఎమ్మెల్యే గారు వర్కులు ప్రపోజ్ చేయాలా, వాళ్ళ ఎవరో నామినేషన్ బేసిస్ మీద వాళ్ళ పార్టీ వర్కర్స్కి ఇస్తారో అది అవుతుందో కాదో కూడా చూడరు. మరి అదే డబ్బు ఈ యొక్క లోకల్ బాడీస్కి ఇస్తే ఇప్పుడు గ్రామ పంచాయతీలకు వాళ్ళకి కావాల్సిన పనులు అక్కడ చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్లో సుమారు 18 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. అంటే 180 కోట్లు. అది జిహెచ్ఎంసీకి ఇస్తే రోడ్స్ అవన్నీ రిపేర్ చేస్తారు కదా. జిహెచ్ఎంసీ పనులు వేరే, ఈ యొక్క అసెంబ్లీ డెవలప్మెంట్ పనులు వేరే, పీడబ్ల్యూడి పనులు వేరే, ఇలా రకరకాలుగా పనులు చేస్తున్నారా? మరి అదే ఒకళ్ళు చేసిన పనే ముగ్గురు పని చేసినట్టు చూస్తున్నారో తెలియడం లేదు. సో మొత్తానికి గ్రామ పంచాయతీలకు, లోకల్ బాడీస్కు ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, మొత్తం మన తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా చిన్న చూపు ఉంది. ఎందుకంటే
ఒకసారి లోకల్ బాడీ స్ట్రాంగ్ అయితే ఎమ్మెల్యేలు వీక్ అయిపోతారు. ఆల్వేస్ ఎమ్మెల్యేస్ వాంట్ దేర్ పవర్ షుడ్ ప్రివేల్. గ్రామంలో ఒక చిన్న రోడ్డు తయారు చేసినా ఎమ్మెల్యే గారు వచ్చి రిబ్బన్ కట్ చేస్తే కానీ ఆ రోడ్డు మీద వాడడానికి లేదు. ఆ పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇక్కడ టోటల్గా లోకల్ బాడీస్ వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ 2 monthsలో 3 monthsలో ఎన్నికలు జరుగుతాయి. అది పార్టీలకు అతీతంగా ఎన్నికలు అని అంటున్నారు. అది ఇంతకు మొదలు కూడా అలాగే జరిగింది, బాగుంది. కానీ ఈ యొక్క ఫండ్స్ ఇవ్వకుండా ఖాళీ వట్టిగా గ్రామ పంచాయతీలను పెంచుకుంటూ పోయి 8,000 ఉన్న గ్రామ పంచాయతీలు ఇప్పుడు తెలంగాణలో 12,000 చేసినారు. అయ్యా ఫండ్స్ ఇవ్వండి అంటే ఫండ్స్ కాదు కానీ కొత్త గ్రామ పంచాయతీలు ఇస్తామంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే మహాప్రభు ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటే అన్నం లేదు కానీ ఆకలి కాకుండా మంది ఇస్తానన్నమాట ఎవరు. ఈ మాదిరిగా ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి. దీంతో లోకల్ బాడీస్ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. రైట్. శ్రీనివాస్ చౌహాన్ గారు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో పురోగతి లేని వారిని వేధిస్తున్న మరో ముఖ్యమైన ప్రశ్న తాము కట్టిన డబ్బులు తిరిగి వస్తాయా లేదా అని. నిబంధనల్లో ఈ విషయంపై ఏముంది, వాళ్ళు ఏం చేయాలి, బ్రీఫ్గా చెప్పండి. ఈ విషయం ఇంతకుముందే నేను చెప్పాను. విషయం ఏంటంటే సార్, ఎల్ఆర్ఎస్ కంటే ముందు ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్న ఏంటంటే సార్, ఎందుకంటే మోస్ట్లీ నేను సివిల్ మ్యాటర్స్ చూస్తుంటాను కాబట్టి ల్యాండ్ కి సంబంధించి చాలా ఇష్యూస్ మన దగ్గరకు వస్తూ ఉంటాయి. సో ఆ ఇష్యూస్లలో ల్యాండ్ ఇష్యూస్లలో ప్రధానంగా వచ్చే సమస్యలు ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ధరణి అని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ధరణి అని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు భూభారతి తీసుకొచ్చారు. సో ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య మొన్న జూన్ 2వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించినారు. ఈ రెవెన్యూ సదస్సులో భాగంగా ఎవరైతే సాదా బైనామా రూపంలో భూములు కొనుగోలు చేసి ఉన్నారో వారికి 13B సర్టిఫికేట్ లేకపోతే పట్టాలు జారీ చేస్తామని చెప్పి ప్రభుత్వము 2025 భూభారతి చట్టం చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే నా విజ్ఞప్తి ప్రభుత్వానికి ఏంటి అని అంటే, ప్రభుత్వాలు మారినప్పుడు ధరణి భూభారతి అనే చట్టాల పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా వాస్తవంగా కొనుగోలుదారుడు ఎవరు, వారికి హక్కులున్నాయా, పొజిషన్ లో ఎవరున్నారు, పంచనామా చేసి వారికి ఒక ఎంజాయ్మెంట్ సర్టిఫికేటు, ఒక పొజిషన్ సర్టిఫికేటు, ఇలా వారికి హక్కులు కల్పించే ప్రయత్నం చేయాలి. రైట్ అండి. సుధాకర్ గారు, ఇటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం, అటు మున్సిపాలిటీలకు కావాల్సిన నిధులు అందజేయడంలో ఇకనైనా ప్రభుత్వ పరంగా ఏం చేస్తే మేలని మీ సూచన, బ్రీఫ్గా చెప్పండి. ప్రభుత్వ పరంగా చేయవలసింది చాలా ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి కావాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఎట్లయితే నిధులు గ్రాంట్లు ఇస్తుందో అదే పద్ధతిలో స్థానిక ప్రభుత్వాలకు కూడా అందజేయవలసిన అవసరం ఉంది. దాంతోపాటు ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ సమస్య పరిష్కారం కావాలంటే మాత్రం ఖచ్చితంగా సాంకేతికత మెరుగుపడాలి, ఒక సాంకేతిక యంత్రాంగం ఉండాలి. హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా హెల్ప్ డెస్క్లు సరిగ్గా పనిచేయడం లేదు. ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడానికి, వాళ్ళ అనుమానాలను తీర్చడానికి ఒక మంచి సమర్థమైన ఒక వ్యవస్థ ఉండాలి, సుశిక్షితమైన వ్యవస్థ. తర్వాత పూర్తిగా అధికారులకి ఈ సాంకేతిక సమస్యల మీద అవగాహన ఉండడం లేదు. నేను ఒక రిటైర్డ్ అధికారిగా చెప్తున్నా, ఆ సాంకేతిక సమస్యల మీద అవగాహన వాళ్ళు లేక ఉండేసరికి కింది స్టాఫ్ మీద ఆధారపడుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఎల్ఆర్ఎస్కు సంబంధించిన టెక్నాలజీ మీద సిస్టమ్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, ఏ విధంగా ప్రక్రియ ముందుకు పోతుంది అన్న దాని మీద వాళ్ళకు అవగాహన జరగాలి. ప్రజలకు సరైన సమాచారం అందించినప్పుడు మాత్రమే ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతం అవుతుందని చెప్పి నేను భావిస్తాను. రైట్ అండి. ధన్యవాదాలు పద్మారెడ్డి గారు, శ్రీనివాస్ చౌహాన్ గారు, సుధాకర్ గారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.